ప్రియులారా, మన ప్రభు అయిన యేసు క్రీస్తు నామంలో మీకు శుభోదయం. ఆయనను గూర్చి అనుదిన ఆత్మీయ ఆహారం, జనవరి 5 ప్రభుదినం. నేటి మన ధ్యాన లేఖనం యెషయా గ్రంథం 42వ అధ్యాయం మొదటి 3 వచనాలు. ఇదిగో, నేను ఆదుకును నా సేవకుడు, నేను ఏర్పరచుకునినవాడు, నా ప్రాణమునకు ప్రియుడు, అతని యందు నా ఆత్మను ఉంచి ఉన్నాను. అతడు అన్ని జనులకు న్యాయము కనపరచును. అతడు కేకలు వేయడు, అరువడు. తన కంఠస్వరము వీధిలో వినబడనియ్యడు. నలిగిన రెల్లును అతడు విరువడు. మకమగలాడుచున్న జనుపునార వత్తిని ఆర్పడు. అతడు సత్యము అనుసరించి న్యాయము కనపరచును. వ్యాఖ్యానాంశం: అతి శ్రేష్ఠుడైన ఆయన సేవ, 5వ భాగం. వ్యాఖ్యాన అంశం: అతి శ్రేష్ఠుడైన ఆయన సేవ, 5వ భాగం. వ్యాఖ్యానం: ఈ ఘనమైన సేవ ఆయన చేసినట్లు మనం చేయవలసి ఉన్నాం. క్రీస్తు యేసుకున్న మనస్సు మనకు ఉంటేనే మనం ఆయన పోలి సేవ చేయగలుగుతాం. క్రీస్తు యేసునందున్న ఈ మనస్సు మీరును కలిగి ఉండుడి. ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడయ్యుండి దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు గాని, మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపం ధరించుకొని తన్ను తాను రిక్తునిగా చేసుకునేను అని ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 5-7 వచనాల్లో చూస్తున్నాం. క్రీస్తు మనస్సు ఏమిటి? ఇటువంటిది క్రీస్తు మనస్సు వినయ మనస్సు, విధేయత గల మనస్సు, దీనమైన మనస్సు, సాత్వికమైన మనస్సు, దీర్ఘశాంతం గల మనస్సు, సహనము గల మనస్సు, ప్రేమ గల మనస్సు. ఆయన వలె మనం కూడా స్వార్థం లేని జీవితం, పరోపకార జీవితం జీవిస్తుండగా, ఆయన సేవ చేసినట్లు మనం సేవ చేయవలసి ఉండగా, ఈ రోజుల్లో, ఈ దుర్దినాల్లో, ఈ కడవరి కాలంలో, అపాయకరమైన దినాల్లో మనం ఉంటుండగా లౌకిక తత్వం, శరీర తత్వం మనలో చొరవ చేసుకుంటుంది. ఈ తత్వం ఏముంటుంది? నేను అట్లా ఉండాలి, నేను గొప్పగా ఉండాలి అని కోరుతుంది. గొప్పతనం కొరకు, గొప్ప పేరు కొరకు, ధనం కొరకు, అధికారం కొరకు ఆశిస్తుంది. మనుషుల మెప్పు, మనుషుల కరతాళ ధ్వనులు కావాలని కోరుతుంది. బాగా తినాలి, బాగా ధరించుకోవాలి, బాగా కనబడాలి అంటుంది. అయితే క్రీస్తు తత్వం తన్ను తాను ఉపేక్షించుకొనుట, ఇతరుల మేలు కోరుట, మీలో ఎవడైనాను గొప్పవాడై ఉండగోరిన ఎడల మీకు సేవ చేయవలెను, మీలో ఎవడైనా ప్రముఖుడై ఉండగోరిన ఎడల వాడు అందరికీ దాసుడై ఉండవలను అన్నాడు ప్రభు. మార్కు సువార్త 10వ అధ్యాయం 43-44 వచనాల్లో. ప్రభు కొరకు మనం చేసే సేవ అంతా నిజంగా క్రీస్తు నామమునందుండాలి. మనం చేసే సేవ ఆయన సేవను పోలి ఉండాలి. ఆయన సేవలో తన్ను సంతోషపరచుకోలేదు కానీ తండ్రిని సంతోషపరిచాడు. అలాగైతే మనం కూడా ఆయనను సంతోషపెట్టు వారంగా ఉందుగాక. మనం మాట్లాడుచున్నప్పుడు క్రీస్తుకు ఘనత కలుగుతుందా? వినుచున్న వారికి ఆత్మీయమైన మేలు కలుగుతోందా? దేవునికి మహిమ కలుగుతోందా? దేవదూతలు సంతోషిస్తున్నారా? లేని ఎడల మన మనస్సులో, మన ఆశల్లో, మన మాటల్లో గొప్ప మార్పు జరగాల్సి ఉంది. ఆయనకు అనుకూలమైనది మనలో జరుగునట్లు దేవుడు తన కృపను అనుగ్రహించునుగాక. సహోదరుడు ఎం. డేవిడ్సన్. శుభములతో వందనాలు.